తెలంగాణలో యూరియా కొరత తీవ్ర దుమారం రేపుతోంది. ఓవైపు రైతుల పోరాటం తీవ్రమవుతూ ఉంటే మరోవైపు పార్టీల మధ్య మాటలు మంటలు రేపుతున్నాయి. ఇంతకీ యూరియా కొరతకు చెక్ పడేదెప్పుడు? ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నదెవరు? తెలంగాణలో ప్రస్తుతం యూరియా బంగారమైపోయింది. తెల్లారక ముందే చాంతాడంత క్యూలో నిల్చున్న బస్తా యూరియా సంపాదించడం కణా కష్టంగా మారింది. ఎరువు లేక పంటల్లో ఎదుగుదల లోపిస్తుంది అనే ఆవేదన రైతుల్లో వ్యక్తమవుతోంది. ఆ ఆవేదన చాలా చోట్ల ఆగ్రహంగా మారి అన్నదాతలను రోడ్డెక్కేలా చేస్తోంది. దీంతో ఎరువుల కేంద్రాల దగ్గర అన్నదాతల ఆందోళనలు సెగలుగక్కుతున్నాయి. ధర్నాలు, రాస్తారోకోలు, క్యూలైన్లో తోపులాటలు పరిస్థితి ఉధృతికి అద్దం పడుతున్నాయి. మరోవైపు ఈ అంశం పొలిటికల్ హీట్ను రాజేస్తోంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ యూరియా ఫైట్ చేస్తున్నాయి. తప్పంతా మీదంటే మీది అంటూ మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమని బీఆర్ఎస్, బీజేపీ ఆరోపణలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వ వైఫల్యమని కాంగ్రెస్ తూర్పారపడుతోంది. రాష్ట్రం అడిగినంత యూరియా సరఫరా చేశామని బీజేపీ చెప్తోంది. అటు తెలంగాణలో యూరియా కొరత తీవ్రంగా ఉందని ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ గత కొన్ని రోజులుగా ఆరోపణలు చేస్తోంది. పార్లమెంట్ ఆవరణలోనూ ఈ అంశంపై టీఎంపీలు తమ నిరసన వ్యక్తం చేశారు. యూరియా సప్లై చేయాలంటూ తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు చేసిన నిరసనకు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ సైతం మద్దతు తెలిపారు. నిజానికి మన దేశంలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. ఇక తెలంగాణ విషయానికొస్తే బస్తా యూరియా దొరకడమే చాలా కష్టంగా మారింది. తెలంగాణ సీఎం నుంచి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి వరకు యూరియా కొరత ఉందని అంగీకరించారు. దీంతో తెలంగాణలో రైతులు యూరియా కోసం రోడ్లపైకొచ్చి మరీ ఆందోళనలు చేస్తున్నారు. ఉదయం లేస్తే పంట పొలాల్లో ఉండాల్సిన రైతులు యూరియా షాపుల వద్ద బారులు తీరుతున్నారు. క్యూ లైన్లో చెప్పులు పెట్టి తమ నిరసనలు తెలియజేస్తున్నారు. ఒక బస్తా యూరియా కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడటంతో సహనం నశించి ఎక్కడికక్కడ రహదారులపై ఆందోళనలకు దిగుతున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం, కాంగ్రెస్ పైన కక్షపూరిత చర్యలు తీసుకోవడం వల్ల యూరియా కొరత ఏర్పడిందని రాష్ట్ర ప్రభుత్వం విమర్శిస్తోంది. కేంద్రం చేతగానితనం వల్లే తెలంగాణలో రైతులకు యూరియా కష్టాలొచ్చాయని, రాజకీయ లబ్ధి కోసమే ఆ నెపాన్ని కాంగ్రెస్ ప్రభుత్వంపై నెట్టడం దారుణమని మంత్రి తుమ్మల మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర బీజేపీ నేతలు అవాకులు చవాకులు మాట్లాడటం మాని వాస్తవాలు వెల్లడిస్తే మంచిదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హితవు పలికారు. తెలంగాణలో యూరియా కొరతపై కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంపై నిందలు వేస్తోందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపణలపై మంత్రి తుమ్మల కౌంటర్ ఇచ్చారు. యూరియా కొరతపై కేంద్రం వాస్తవాలు చెప్పకుండా రాష్ట్రాలను బద్నాం చేసి రాజకీయ లబ్ధి పొందేందుకే యత్నిస్తోందని తుమ్మల అన్నారు. దేశ రైతాంగాన్ని బాధ పెట్టేటటువంటి భారతీయ జనతా పార్టీ ఇంకా రాజకీయ పరంగా ముసుగేసుకొని రాష్ట్రాలని బదనాం చేయాలనో, రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టాలనో, రాజకీయంగా లబ్ధి పొందాలనుకోవటం వాళ్ళ యొక్క అవివేకం అవ్వచ్చు, మూర్ఖత్వం కావచ్చు, లేకపోతే చాదస్తం కావచ్చు. కానీ ఇటువంటి చాదస్తాలతోటి, ఇటువంటి మూర్ఖత్వాలతోటి మీరు రాజకీయ పార్టీలని బలపరుచుకోలేరు, రాజకీయంగా ఎదగలేరు, రాజకీయంగా గెలవలేరు. కాబట్టి దయచేసి నేను అధికార పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీకి విజ్ఞప్తి, వాస్తవాలు బయటపెట్టండి. అప్పుడు రైతులు దానికి ఆల్టర్నేటివ్గా ఏం చేసుకోగలగాలో చేసుకోగలుగుతాం. రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా మీరు చేతులు ఎత్తేసామని చెప్పగలిగితే దాన్ని మేము రైతులు కాళ్ళు గడ్డం పట్టుకొని ఆల్టర్నేటివ్గా ఏం చేయగలగాలో అది చేసుకోగలుగుతాం. మరోవైపు కాళేశ్వరం మోటార్లను ఆన్ చేసి తెలంగాణ రైతాంగానికి నీరందించాలి అన్న బీఆర్ఎస్ డిమాండ్పై కాంగ్రెస్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కేంద్రాన్ని నిలదీయడం చేతకాక బీఆర్ఎస్ తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తోందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. బీఆర్ఎస్కు కేసుల భయం పట్టుకుందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. కేంద్రాన్ని నిలదీసే దమ్ములేని బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చల్లుతోందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. అయితే బీఆర్ఎస్ నేతలు తెలంగాణలో
యూరియా కొరతపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చామంటున్నారు. గవర్నమెంట్ తరఫున ఇచ్చిన మంత్రి గారు చెప్పిన మాట ఏంటంటే తెలంగాణలో హోర్డింగ్ బాగా జరుగుతున్నది. అంటే దుకాణదారులు వారు యూరియాను ఆపుకుంటున్నారు, వేరే సైడ్కి తరలింపు జరుగుతుంది, వేరే ఉపయోగానికి వాడుకుంటున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చెక్ చేయటం లేదనే మాట చెప్పారు. ఇట్ ఈస్ అ వెరీ సీరియస్ అలిగేషన్. దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే సప్లై ఎక్కున్న తర్వాత రైతు పొలానికి ఈ యూరియా రాకపోవటం అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యము. మరి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యమా లేకుంటే కావాలని ఎవరితో కలిసి కార్యక్రమం చేస్తున్నారో మరి మాకు అర్థం కావటం లేదు. కానీ కాగా ఉపరాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థుల్లో ఎవరు తెలంగాణకు 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేస్తామని ఇస్తారో వారికే ఓటు వేస్తామంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. సాధారణంగా పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులు పోటీ చేసినప్పుడు ప్రజల నుంచి ఇటువంటి డిమాండ్ వస్తుంది. అలాంటిది ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కేటీఆర్ చేసిన ఈ డిమాండ్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను రాజకీయం చేయొద్దన్నారు. అసలు కేటీఆర్కి ఏం సంబంధం అని ప్రశ్నించారు. కేటీఆర్కి సంబంధం లేదు. కేటీఆర్ ఎవరు అడిగారు కానీ కేటీఆర్ని ఎవరు అడిగారు సపోర్టు? మాకు అవసరం లేదన్న సపోర్టు. ఒకటి విషయము సార్, ఈరోజు యూరియా విషయం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయంగా అనేక రకాల యూరియా ఇంపోర్టులో ఇబ్బందులు ఉన్నాయి. మొత్తానికి యూరియా కొరత అంశం రాజకీయంగా హీటు రాజేస్తున్నప్పటికీ కేంద్రం నుంచి యూరియా సరఫరాకు సానుకూల స్పందన లభించింది అన్న మంత్రి తుమ్మల ప్రకటన రైతులకు కొంత ఊరటనిచ్చింది. అయితే పంపిణీపై కట్టుదిట్టమైన చర్యలు లేకపోతే బ్లాక్ మార్కెట్ దారుల దందా ప్రారంభమయ్యే ప్రమాదం ఉందని, కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు అమ్మే సూచనలు ఉన్నాయి అన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.